హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి అక్కయ్యపాలెంలో ఉన్న పద్మశ్రీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఆల్రెడీ మీ అందరికీ పద్మశ్రీ హాస్పిటల్ ఎంత ఫేమస్సో మీ అందరికీ తెలుసు. వాటి గురించి ఎక్స్ప్లోర్ చేసే ముందు ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం మనకి రాజమండ్రిలో ఒక బోట్లో కొంతమంది ప్రయాణిస్తున్నప్పుడు బోట్ అంతా మునిగి కూడా తనకు ఉన్న 2 పిల్లలు చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ పిల్లలు ఏ రోజైతే చనిపోయారో అదే రోజున మళ్ళీ కవలలకి జన్మనిచ్చింది ఆ తల్లి. అది ఆ న్యూస్ ఎంతమందికి వైరల్ అయింది, అందరూ చూసే ఉన్నారు. సో అదే హాస్పిటల్ అనమాట. ఆ పిల్లలు జన్మించిన హాస్పిటలే ఇది. ఈ హాస్పిటల్కి ఎంతోమంది హై రిస్క్ పేషెంట్స్ వస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటారు. అంటే ప్రాణం దక్కదు అనుకున్న కేసెస్ కూడా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా డెలివరీ చేయించుకొని హ్యాపీగా హెల్తీగా లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా పద్మశ్రీ హాస్పిటల్లో చాలా కేసెస్ ఉన్నాయి. ఇది మా పీడియాట్రిషియన్ చేంబర్. మొత్తం పిల్లలు బొమ్మలు అంతా కూడా దే గెట్ సో హైపర్ ఎక్సైటెడ్ వెన్ దే కమ్ హియర్. అండ్ ఇట్స్ వ్యాక్సినేషన్ రూమ్ అన్నమాట. అండ్ సో దిస్ ఈజ్ అవర్ క్యాజువాలిటీ, దిస్ ఈజ్ అవర్ ల్యాబ్. అండ్ యాజ్ వీ మూవ్, దీస్ ఆర్ ద చేంబర్స్ ఫర్ ద జూనియర్ డాక్టర్స్. డాక్టర్ దేదీప్య మా డాటర్ ది చేంబరు. Yeah, she's a gynecologist. And then this is my scan room and my chamber and our OPPs. అండ్ ఇవన్నీ కూడా ఎవరో ఒక పేషెంట్ నాకు గిఫ్ట్ ఇచ్చినవే. దిస్ ఇస్ ఆల్ దిస్ అంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్. అదే ఇట్స్ అక్కడ వాల్యూ ఇస్ మెజర్డ్ బై మీన్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ దే గివెన్ ఇట్. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. నిజంగా తెలుస్తుంది, మీ ఫేస్లో గ్లో తెలుస్తుంది. మ్యామ్, ఇంత హై రిస్క్ కేసెస్ని మీరు డీల్ చేస్తూ అంటే కొన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ యాజ్ అ గైనకాలజిస్ట్ అండ్ 15 years యాజ్ అన్ IVF స్పెషలిస్ట్. ఓకే, సో ఇంత మంచి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో ఎప్పుడు కూడా ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదా? ఇంత అందంగా ఇంత క్యూట్గా కనిపిస్తున్నారు. స్ట్రెస్ అన్నది ఉంటుంది డెఫినెట్గా. ఈ ప్రొఫెషన్లో స్ట్రెస్ లేకుండా ఉండదు. బట్ డెఫినెట్గా ఐ మేక్ షూర్ దట్ ద స్ట్రెస్ డజంట్ రిమైన్ విత్ మీ ఫర్ ఎవర్. ఓకే, దే ఆర్ టైమ్స్ నిజంగానే వెన్ ఐమ్ డీలింగ్ పేషెంట్స్ ఇట్స్ లైక్ అ లైఫ్ అండ్ డెత్ సమస్య, ఎస్పెషలీ వెన్ యూర్ డూయింగ్ సర్జరీస్, ఎస్పెషలీ ఇన్ ద హై రిస్క్ పీపుల్. మేజర్ బ్లీడింగ్ అది అయినప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ అన్నది ఉంటుంది. బట్ స్ట్రెస్ ఈజ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ వర్క్. వన్స్ ఐ గో హోమ్ ఐఎమ్ నో లాంగర్ అ డాక్టర్. దట్స్ ఇట్. వర్క్ అప్పుడే I'm a doctor at the workplace. At home I'm a mother. 16.5 yearsలోని మ్యారేజ్ అవ్వడము, తర్వాత లేదు నేను ఇంతటితో కాదు, నేను ఇంకా చదవాలి, డాక్టర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి ఈ పొజిషన్ వరకు వచ్చి ఒక మంచి హాస్పిటల్, పద్మశ్రీ అనే హాస్పిటల్ స్టార్ట్ చేసి వైజాగ్లో ఉన్న పీపుల్కి, నియర్ బై ఉన్న పీపుల్ అందరికీ, హై రిస్క్ పేషెంట్స్కి ఎస్పెషల్గా మీ హాస్పిటల్ సేవలు అందిస్తుంది. సో హౌ డూ యూ ఫీల్ మ్యామ్? యాక్చువల్గా అయితే ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంక్లినేషన్ టు బికమ్ అ డాక్టర్ అండి. నేను చిన్నప్పుడు కూడా ఐ యూస్ టు బీ అ వెరీ గుడ్ స్టూడెంట్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మా పేరెంట్స్ వెడ్డింగ్ కార్డ్ తీసుకుని వెళ్ళి మా ప్రిన్సిపల్ ఇవ్వడానికి వెళ్తే మా పేరెంట్స్ మా ప్రిన్సిపల్ తిట్టారు, సచ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, వై ఆర్ యూ గెటింగ్ హర్ మ్యారీడ్, లెట్ హర్ స్టడీ అంటే మా మదర్ చెప్పారు, నో షీ విల్ కంటిన్యూ హర్ ఎడ్యుకేషన్. అంటే ప్రిన్సిపల్ అన్నారు, నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హర్ టు కంటిన్యూ హర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారేజ్ అన్నారు. బట్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, నేను ఏదైనా అనుకుంటే చేస్తాను, వెరీ డిటర్మెండ్గా ఉండేదాన్ని చిన్నప్పుడు కూడా. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ వుడ్ బీ అ డాక్టర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పెళ్ళయింది. ఈవెన్ ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐ గాట్ డిస్టింక్షన్తో పాస్ అయ్యాను. ఐ వాజ్ అమంగ్ ద టాపర్స్ ఇంటర్మీడియట్ బోర్డ్లో టాప్. అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు MBBS సీట్ వచ్చింది. సో ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లమ్ టు మీ. అండ్ మా పేరెంట్స్ ఎప్పుడు వైజాగ్లోనే ఉండేవారు. సో నా ఎడ్యుకేషన్కి ఎప్పుడు కూడా ఏ డోకా లేదు. దో ఐ యూస్ టు స్టే విత్ మై ఇన్లాస్. ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ద సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్. మా పిల్లలు చూసుకోవడం కానించి, మా పిల్లల దగ్గర నాకు హెల్ప్ కానీ, మా మదర్ వాజ్ ఆల్వేస్ అ బ్యాక్ బోన్ మాట ఆఫ్ సపోర్ట్ ఫర్ మీ. మీ హస్బెండ్? మై హస్బెండ్ ఆల్సో, తను చదువుకొనిస్తేనే కదా చదువుకోగలను. So that was it. But more than that,
సి ఐ వాజ్ అట్ పీస్ ఆఫ్ మైండ్. నేను చదువుకునేటప్పుడు నాకు మై చిల్డ్రన్ ఆర్ సేఫ్లీ టేకెన్ కేర్ ఆఫ్ బై మై మదర్. సో మార్నింగ్ మా మదరే చూసుకునేవారు, ఈవినింగ్ ఐ టు టేక్ దెమ్ బ్యాక్ హోమ్ అన్నమాట. లైక్ దట్ ఐ కంటిన్యూడ్ మై ఎడ్యుకేషన్. అండ్ డ్యూరింగ్ ద ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, బట్ స్టిల్ ఐ టు సమ్హౌ మేనేజ్ టు. ఎప్పుడు కూడా నేను ఐ పాస్డ్ అవుట్ మై ఎంబీబీఎస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. నాకు ఎక్కడా కూడా నాకు టైం వేస్ట్ అవడం అది సెమిస్టర్స్ వేస్ట్ అయ్యేది ఏమీ లేదు. సో బట్ ఇంకొకటి, మీరు హైదరాబాద్లో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ వెళ్ళేవారని కూడా విన్నాము. సో అసలు హౌ యూ మేనేజ్ మ్యామ్? కొంతమంది చదువు ఏదో ఒక మోటివ్ కోసం చదువుతారు, బట్ ఫర్ మీ దట్ లవ్ ఎడ్యుకేషన్ వాజ్ అ ప్యాషన్. సో నేను బాగా ఇంట్రెస్ట్తో చదువుకునేదాన్ని. సో నాకు ఎప్పుడైతే నాకు ఎండి గైనిక్ అయిపోయిందో ఐ ఫెల్ దట్ ఐ వాంటెడ్ టు స్టడీ మోర్. బట్ నాకున్న సర్కమ్స్టెన్సెస్ అక్కడ ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్కి నాకు ఛాన్స్ లేదు. ఐ హ్యాడ్ టు రైట్ మై ఎంసీహెచ్ ఎగ్జామ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ విశాఖపట్నం, విచ్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో నేను ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్, బికాస్ నాకు సర్జరీ అంటే బేసిక్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు సర్జరీ. సో ఐ వాంటెడ్ టు బి అ ల్యాబ్ సర్జన్. సో నేను ఫెలోషిప్ కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అండ్ ఐ వాజ్ trained there, 1 year fellowship course. But at the same time I used to always feel that my children should not be neglected. So మీరు నంబర్ నేను చెప్తే అప్పుడు మన రైల్వేస్ వాళ్ళు ఉట్టి 3 monthsకే టికెట్స్ ఇచ్చేవారు. సో 3 months ఎవ్రీ సాటర్డే హైదరాబాద్ టు వైజాగ్, సండే వైజాగ్ టు హైదరాబాద్ టికెట్స్ ఉండేవి. సో దట్స్ హౌ. అండ్ సండే వచ్చిన వెంటనే ఐ యూస్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ filled up mata. So that the house packed, and I used to give instructions to the maids and all, and how they have to manage the entire week. Mali next Saturday వచ్చేసారు, Saturday night. అప్పుడు ఫ్లైట్స్ వాజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్ కదా. అండ్ not only that, when you are a student you can't afford to travel by flight. So I used to prefer that Godavari Express. A Godavari Express evening ekkedani, morning చేరుకునేదాన్ని. Like that I used to manage. And every 3 months, imagine the 52 weeks that I underwent fellowship training. I had the 52-week Saturday Sunday tickets. Very great. Seriously, hats off to you. That's how I managed my fellowship in laparoscopy. And but I'll tell you something, it had given me so much of confidence that MD gynec to stop cheyakuddu, we must study something additional. So that laparoscopy was the added advantage I had. So I picked up fast as a laparoscopic surgeon. And at tarvata I didn't want to stop with laparoscopy. I wanted to train myself further. So నేను జర్మనీ వెళ్ళి, జర్మనీలో I was trained in infertility and reproductive endocrinology. It was one of the premier institutes where I was trained. So నాకు hands on కూడా వచ్చింది. And as soon as I came, నాకు luckily I had loads of work here, so I picked up fast. So this is actually my journey through my career. మరి ఇప్పటికైనా ఆఫ్ చేశారా, లేదంటే ఇంకా దాని స్టడీస్ ఏమైనా కంటిన్యూ చేయడం అలాంటివి? I love studying. చెప్పాను కదా. Now actually I am trying to do research in IVF. So we are trying to identify that DNA, cell-free DNA అని ఉంటుంది embryo culture లో. అది ఏది correct euploid embryos, ఏది aneuploid embryos అని ఇనిషియల్ ఈవెన్ బిఫోర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంటూ ద మదర్, మన ఐవీఎఫ్లో ఎంబ్రియోస్ పెట్టే లోపు వీ కెన్ ఐడెంటిఫై విచ్ ఎంబ్రియోస్ ఆర్ గుడ్ అండ్ విచ్ ఎంబ్రియోస్ ఆర్ బ్యాడ్. సో వీఆర్ ఇంటూ రీసెర్చ్. సో వీఆర్ డూయింగ్ అ రీసెర్చ్ ఇన్ దట్ వే. సో నాకు అర్థమైపోయింది, సుధా పద్మశ్రీ గారు రీసెర్చింగ్ అని ఏది ఆపరని అర్థమైంది. బట్ ఇక్కడ ట్రీట్మెంట్స్ అందిస్తూ అటు తీసుకుంటూ, అంటే మీరు చిన్నప్పుడే బాగా హ్యాండిల్ చేశారనుకోండి, ఇది కొత్త ఏం కాదు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ మ్యామ్, సో చాలామంది ఇక్కడికి హై రిస్క్ పేషెంట్స్ వస్తూ ఉంటారు అని విన్నాము. సో ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు వాళ్ళని? హై రిస్క్ పేషెంట్స్ ఎందుకు వస్తారు అసలే? ఎందుకు వాళ్ళకి హై రిస్క్ అనేది ఒకటి వస్తుంది? యాక్చువల్లీ హై రిస్క్ అంటే సర్టన్ పేషెంట్స్ మరి 2 grams హిమోగ్లోబిన్తో ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్, ఐఎమ్ టెలింగ్ యూ ద లైఫ్ థింగ్. ఇంకా పేషెంట్ చచ్చిపోతుంది అని చెప్పి పంపించేశారు ఎవరో. బట్ ఎవరికో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారంట మీరు పద్మశ్రీ మేడం దగ్గరికి వెళ్తే మీకు ఛాన్స్ ఏదైనా హోప్ ఉండొచ్చు అని. సో దే జస్ట్ కేమ్ టు మీ. నేను కూడా అప్పుడు ఐ వాజ్ వెరీ అన్ప్రిపేర్డ్. చూసేటప్పటికి 2 grams అండ్ మ్యాసివ్ బ్లీడింగ్, ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చిందన్నమాట. నేను అక్కడ నాకు చాలా ఈ మధ్యలో చాలా పేషెంట్స్కిను, సపోజ్ పేషెంట్ ఏమైనా టేబుల్ మీద అయితే డాక్టర్ని చంపేస్తారు కదా. సో విత్ 2 grams హిమోగ్లోబిన్ ఎవడో అనస్థీషియా ఇవ్వడు. సో నేను అలా వదిలేస్తే పేషెంట్ ఈజ్ ఆల్మోస్ట్ సింకింగ్. అప్పుడు ఏం చేసాం, గబగబా బ్లడ్ కనెక్ట్ చేసుకుంటూ పేషెంట్ దగ్గర కన్సెంట్ మాట వీడియో కౌన్సిలింగ్ తీసుకున్నాను వాళ్ళ అటెండర్స్ దగ్గర. పేషెంట్ చనిపోయినా కూడా డాక్టర్ గాని బాధ్యతగా చేయకూడదు మీరు. ఇట్స్ హై రిస్క్.
బతకడానికి కేవలం 2-3% ఛాన్సెస్ ఉన్నాయని. అంత సిక్ పర్సన్. నేను ఎప్పుడైతే అసలు ఎనస్థీషియా ఇవ్వడం, ఆ బ్లీడర్ నేను పట్టుకున్నాను, ఎక్కడైతే బ్లీడింగ్ స్పాట్ని ఇలా పట్టుకుని నా ఫింగర్తో ఆపేసానో అప్పుడు పేషెంట్ మళ్ళీ పల్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఈవెన్ నౌ నాకు ఏమనిపిస్తుంది అంటే, పేషెంట్ సింక్ అవుతూ ట్రాలీ మీద చచ్చిపోయి డ్రౌజీగా తీసుకొచ్చిపోయి నేను ఎప్పుడైతే నైఫ్తో ఆ టపా అనే వన్ సింగిల్ గోత్ ఐ వెంట్ అండ్ కాట్ ది యూట్రస్, బ్లీడింగ్ పాయింట్ పట్టుకున్న వెంటనే పేషెంట్ మళ్ళీ టప్ 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 పింకిష్నెస్ వచ్చి అంతవరకు పేల్ వైట్ ఉన్న పేషెంట్ మళ్ళీ, అండ్ ఒక పక్క నుంచి బ్లడ్ పంపించి అటుంటి వచ్చిన పేషెంట్ షీ వెంట్ బ్యాక్ వాకింగ్. సో దోస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ సాటిస్ఫాక్టరీ టు మీ. సర్టన్ పేషెంట్స్ ఇంకా ఇక్కడ బాగా మ్యాసివ్ పీపీహెచ్ వచ్చి ఇంకా పేషెంట్ చచ్చిపోతుంది, మీరు మేడం దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఏమైనా ఛాన్స్ ఉంటే ఉంటుంది అటుంటి వాళ్ళు దే కమ్ టు అస్ విత్ సో మచ్ కాన్ఫిడెన్స్. మనం ఎలాగ వీ డూ అవర్ బెస్ట్ ఫర్ దెమ్. సో దే ఆర్ సర్టన్ ఇన్స్టెన్స్. ఒకసారి హార్ట్ డిజీజ్ వాళ్ళు ఇక్కడ అక్కడ తిరిగి 3 lakhs 4 lakhs అంటే అఫోర్డ్ చేయలేము మేడం అని చెప్పి ఎవరో తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు, మేడం చేస్తారేమో. మేము జస్ట్ చాలా రీజనబుల్గా 50,000లోనే ఆమెకు మొత్తం సిజేరియన్ సెక్షన్, హార్ట్ డిజీజ్ అంటే హై రిస్క్ డే, ఈ పేషెంట్ చచ్చిపోతుంది అన్న పేషెంట్ కూడా వీ టుక్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని చేయడం, పేషెంట్ సేఫ్గా బయటపడడం. ఇట్ వుడ్ బి బోల్డ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి మన హాస్పిటల్లో. ఇట్స్ నాట్ దట్ హై రిస్క్ అని కాదు. You have to have the guts to be a good surgeon. You cannot say that I will not take a risk. Of course there are certain instances మనం ఎప్పుడు కేసు వదులుకోవాలో తెలియాలి, but if there is even a 10% chance of saving the patient, it's how you grasp the challenge. You have to take up the patient. Because నేను ఇక్కడ నుంచి ఇంకో హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపు పేషెంట్ విల్ డై ఆన్ ద వే అంటే లెట్ మీ టేక్ ద రిస్క్ అండ్ సేవ్ ద పేషెంట్. దిస్ ఇస్ హౌ మై యాటిట్యూడ్, the way I treat my patients. But మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సీరియస్లీ. I still have a thing. ఒకసారి అర్ధరాత్రి పూట 2 o'clock, and that was this happened about 15 years back when ఈ హాస్పిటల్ కొత్తలో స్టార్ట్ అయినప్పుడు. Every hospital will have some reason to pick up. See, who knows who Sudha Padmasri is? Yes. None of my family members are doctors. మా ఇంట్లో ఎవ్వరు ఇటు అటు ఎవ్వరు కూడా డాక్టర్స్ లేరు. I'm the first generation doctor, so I have to start from the basic scratch. So when I started this hospital, I was a very raw person, but full of knowledge, full of enthusiasm, full of confidence తో ఉండేదాన్ని నేను ఎప్పుడు కూడా. Okay. So I used to sleep in the nights here. I used to sleep in this side room here. Okay. And we used to just one night ఒక 2 o'clock అలాగా they bought a patient మాట, massive abruption తోటి. అంటే లోపడే బేబీ సెపరేట్ అయిపోయి ఉంది. అండ్ ఇంకెక్కడైనా వెళ్తే గైనకాలజిస్ట్ ఇన్ కార్పొరేట్ సెటప్స్ మైట్ నాట్ బి అవైలబుల్ ఇమీడియట్లీ, జనరల్గా ఆన్ కాల్ ఉంటారు. నేనైతే ఇక్కడ ఎప్పుడైతే ఉన్నానో అండ్ దే బాట్ ద పేషెంట్ అండ్ విత్ ఇన్ 13 or 14 minutes I delivered the patient and saved a normal delivery also. No, I had done a section because abruption ante you should not wait. Okasari by the time you wait, patient will have a massive bleeding and she will succumb. So within minutes separate అయిన blood నంతా తీసేసి clots remove చేసాలి, babyని చేసాలి. I removed it and luckily the baby was saved and the mother was also saved. That was the turning point. So people here in చుట్టుపక్కల ఏమని చెప్పారు, even if you go in the middle of the night, you will have a qualified person taking care of you. So ఇంకప్పటి నుంచి slowly patients started coming and we started. Even now patients ఎవరు కూడా we don't have any marketing strategies and all. The patients who come to me are through word of mouth. Madam, patient చెప్పారు మేడం, తీసుకొచ్చారు and అలా. Every day నాకు at least 3-4 patients come through patients only. Wow, good. So that is how we are doing. We are stabilized. సో మీకు మామూలుగా ఇప్పటి వరకు చేసిన కేసెస్లో మీకు ది బెస్ట్ కేస్ అనిపించింది ఏంటి మీకు? నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసెస్ వెరీ ఫ్యూ ఉంటాయి. అంటే అఫ్కోర్స్ ఎవ్రీ సాటిస్ఫైడ్ మనిషి బేసిక్లీ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారు, ఐ టోల్డ్ యూ కదా, ఐవీఎఫ్ 10 సంవత్సరాల పిల్లలు లేరు, 15 సంవత్సరాల పిల్లలు లేరు, 20 సంవత్సరాల పిల్లలు లేరు, ఒక బేబీ కంటే చాలు భగవంతుడా మా లైఫ్ ఫుల్ అయిపోతుంది అనుకున్నతో వస్తారు. అటువంటి పేషెంట్స్తో నేను డీల్ చేస్తాను. సో ఎవ్రీ టైమ్ అ ఉమెన్ బికమ్స్ అ మదర్, ఇట్ ఈస్ సో గ్రాటిఫైయింగ్ టు మీ అండి. బట్ అన్ని కేసెస్ చూశాను కానీ నా లైఫ్లో నేను మర్చిపోలేని కేసు అంటూ ఒకటి ఉంది. ఐ హ్యాడ్ అ ఉమెన్ హూ వాజ్ ఫ్రమ్ ఒక పల్లెటూరు నుంచి వచ్చింది. And they were not rich. They were of that middle class, lower middle class. But very nice patients. ఎంత మంచి పేషెంట్స్ అంటే, బట్ దట్ గర్ల్ డిడ్ నాట్ హ్యావ్ ఎ యూట్రస్. తనకి తెలీదు యూట్రస్ లేదని. కొంతమందికి తెలియక పీపుల్, కొంతమంది అతి తెలివితేటలో తెలియదు అంటారు, కొంతమంది నిజంగానే ఇన్నోసెంట్గా తెలియరు. షీ ఈజ్ దట్ ఇన్నోసెంట్ బ్యాచ్ మాట. నిజంగా తెలీదు. షీ గాట్ మ్యారీడ్. హస్బెండ్ దేవుడు,
దే కేమ్ టు మీ ఫర్ చిల్డ్రన్ కుడ్ నాట్ కన్సీవ్. దెన్ ఐ టోల్డ్ దెమ్ నీకు పుట్టుకతోనే గర్భసంచి లేదమ్మా, బట్ లక్కీగా ఓవరీస్ ఉన్నాయి బట్ యాబ్సెంట్ యూట్రస్ అంతా కూడా ఒక ఉండలా ఉండిపోయింది. దట్ ఈస్ బై బర్త్ డిఫెక్ట్ మాట. నీకు పిల్లలు కావాలి అంటే నేను నీకు హెల్ప్ అంటే మేడం నాకు పిల్లలు కావాలి, ఎలా అయినా హెల్ప్ చేయండి, సరోగేసీ చేయండి అన్నాను. సరోగేసీ చేయాలంటే ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ కదా. నేను ఇలా ఆలోచిస్తూ ఉంటే లక్కీగా వాళ్ళ మదర్ నాతో నడుచుకుంటూ వచ్చింది. పల్లెటూరులో ఎలా ఉంటారు, 17 సంవత్సరాలకి వీళ్ళు పెళ్లి చేసేసుకుంటారు, 18వ సంవత్సరం పిల్లలు, వీళ్ళు 35 years వచ్చేటప్పటికి కూతురికి మళ్ళీ పెళ్లి చేసేస్తారు. అంతే, అమ్మమ్మలు అయిపోతుంది. లక్కీ దిస్ మదర్ హూ కేమ్ ఇస్ అ స్మార్ట్ స్లిమ్గా ఉన్న ఒక 38-40 year old లేడీ వచ్చింది. నేను మంచిగా నడుచుకుంటూ వచ్చింది. నేను అడిగాను, మరి మీ అమ్మాయికి గర్భసంచి లేదు కదా, నేను ఒక పని అడుగుతాను చేసి పెడతావా అంటే, మా అమ్మాయి కోసం ఏదైనా చేస్తాను మేడం అన్న. వాళ్ళకి ఆ పల్లెటూరులో నిజమైన ప్రేమ ఉంటుంది, ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉంటుంది. మరి అయితే నువ్వు బేబీని మోసి పెడతావా వాళ్ళ బేబీని అన్నాను. అంటే మొయ్యొచ్చా, మరి పల్లెటూరులో ఎవరు ఏం అనుకోరండి, ఎవరికి తెలుస్తుంది, నువ్వు కామ్గా మోద్దుగాని రా అంటే, హస్బెండ్ కూడా పల్లెటూరు అయినా కానీ బట్ కొంచెం బ్రాడ్ మైండెడ్. మేడం మా అమ్మాయికి మేము చేసి పెడతాం మేడం అని చెప్పి దట్ లేడీ షీ మోసపెట్టారు, బేబీ కోసం మోసపెట్టింది. అండ్ వాళ్ళ అమ్మాయి అండ్ షీ డెలివర్డ్. అండ్ డెలివర్ అయిన ఆ బేబీని మళ్ళీ ఈ అమ్మాయి అంటే 3-4 months ముందు వచ్చారు, దిస్ బేబీ టుక్ అవే అండ్ దే వర్ వెరీ హ్యాపీ. ఇంక ఇంతకన్నా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోలేదా ఆవిడ? ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నా పర్లేదు కదా. పర్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎగ్ వాళ్ళ అల్లుడు కూతురు ఎగ్గే, కూతురు ఎగ్ అల్లుడి స్పర్మ్తో బేబీ తయారు చేసి ఆమె గర్భసంచిలో పెట్టాం. ఇట్ ఈస్ దేర్ బేబీ, జెనెటిక్గా వాళ్ళ బేబీకి సంబంధం ఉంది. సో ఫ్యామిలీ ప్లానింగ్ అయినా పర్వాలేదు. ఇంకా చూసుకోండి వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్, దే వర్ సో హ్యాపీ. నాకు అనిపించింది నేను ఇంతకాలము చదువుకున్నదంతా ఒక ఎత్తు, ఒక కపుల్కి నేను ఇలా చేయగలిగాను, బేబీని ఇచ్చారు, లైఫ్ దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో ఇచ్చారు. దట్ ఈస్ మోస్ట్ గ్రాటిఫైయింగ్ అనిపించింది. దట్ వాస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ టు మీ. అండ్ ఇంకోటి చెప్పాను కదా, ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చచ్చిపోతామని చెప్పి నేను కౌన్సిలింగ్ చేసినాక ట్రాలీ మీద తెచ్చిన పేషెంట్ చక్కగా నడుస్తూ మేడం నేను వెళ్తున్నాను అంటే అదొకటి చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. దెన్ దే వాజ్ అనదర్ కేస్, ఒక 28-week ఫైబ్రాయిడ్. షీ నా దగ్గర నేను అది తీసేసినాక షీ కన్సీవ్డ్ అండ్ ఈవెన్ ఒక అమ్మాయికి అది ఇంకా పెద్ద ఫైబ్రాయిడ్, షీ డెలివర్డ్ అ బేబీ విత్ దాట్. అండ్ దెన్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ నేను ఆ ఫైబ్రాయిడ్ ద వెరీ ఆల్ హై రిస్క్ కేసెస్ ఉంటాయి. ఆల్ 1 by 1 బట్ వింటుంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ మాటల్లో కూడా. ఓకే, ఒక మంచి లైఫ్ ఇస్తున్నారు కదా, కూడా ఒక మంచి లైఫ్. నో నాట్ లైక్ దిస్. అంటే నేను స్ట్రాంగ్లీ ఒకటే బిలీవ్ చేస్తాను అనుష, మనం చేసిన వర్క్ చాలా ఇష్టంతో చేస్తామనుకో, ప్యాషన్. లైక్ ఫర్ మీ my profession is my passion and I love it. Everything I do, I'm passionate about what I do. That is why I'm happy. Otherwise you cannot continue for a long period, you get bored of it. I'm enjoying my profession and doing it simultaneously. That is why I'm comfortable even though it's quite a long time. yes. ఇప్పుడు మామూలుగా మీ దగ్గరికి కన్సీవ్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, స్టార్టింగ్లోనే వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు చెక్ చేసి చెప్తున్నప్పుడు ఇది హై రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇలాంటిది I'll give you an example. I had a lady, ఇంకొక very satisfying 11 abortions అయిన పేషెంట్ నా దగ్గరికి వచ్చింది. షీ వాంటెడ్ టు కన్సీవ్ ఎట్ ఎనీ కాస్ట్. నేనే కానీ అంత వండర్ఫుల్ పేషెంట్ నా దగ్గర ఇంకెవ్వరూ ఉండరు. కూర్చోమంటే కూర్చునేది, నిల్చోమంటే అంత. నేను ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే తూచా తప్పకుండా ఫాలో అయ్యేది. 11 abortions తర్వాత నేను ఒక స్టిచ్ చేశాను అనమాట, కింద సర్వైకల్ ఎన్సర్క్లా చేశాను. తర్వాత 4th monthలో షీ కేమ్ విత్ పెయిన్స్. జస్ట్ నేను చెప్పాను, షీ కేమ్ at 12 o'clock. లేదు, ఐ హ్యావ్ టు పుట్ అన్ అబ్డామినల్ ఎన్సర్క్లాజ్. నేను వేసిన వెజైనల్ స్టిచ్ హోల్డ్ చేయట్లేదు బేబీ, లోపలికి తీసుకువెళ్ళి నేను ఓపెన్ చేసి అబ్డామినల్ ఎన్సర్క్లాజ్ చేయాలంటే, మేడం మీరు ఏది చేస్తే చేయండి, నాకు ఈ బేబీ సేఫ్గా ఉండాలన్నాను. 4th month ప్రెగ్నెంట్ ఉమెన్ని నేను థియేటర్లోకి తీసుకెళ్ళి లోపల నుంచి సర్విక్స్కి యూట్రస్కి మధ్యన ఒక స్టిచ్ చేస్తామట, సర్విక్స్ ఓపెన్ అవ్వకుండా చేశాను. దట్ లేడీ క్యారీడ్ టు టర్మ్. షీ హ్యాడ్ సింగిల్ బేబీ, దట్ ప్రెగ్నెన్సీ వాస్. ఆ తర్వాత షీ కన్సీవ్డ్ అండ్ క్యారీడ్ ట్విన్స్. 11 abortions తర్వాత. జస్ట్ సీ. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్. అండ్ వాళ్ళు ఎప్పుడు నన్ను మర్చిపోరు. అసలు మామూలుగా అయితే పేషెంట్స్ ఫీజ్ చేయడానికే
they'll feel ఫీజు ఎక్కువ అని ఎక్కువ అంటారు. అయిపోయిందని ఇటు ఉండే వాళ్ళు నాకు ఫీజు పే చేశారు, ప్లస్ దే బాట్ మీ అ బ్యూటిఫుల్ గిఫ్ట్, అండ్ దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ వాట్ పేషెంట్ హ్యావ్ గివెన్ మీ. యాక్చువల్లీ దట్ ఇస్ అ రైస్ బౌల్ ఆఫ్ మయమ్నార్. వాళ్ళు మయమ్నార్ నుంచి వచ్చారు, దే హ్యావ్ గిఫ్టెడ్ మీ. ఒకసారి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. దే గివ్ మీ ఆల్, ఒకళ్ళు నా సమ్ దీస్ ఆర్ ఆల్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ గిఫ్ట్స్. యాక్చువల్లీ నాకు ప్లేస్ లేకపోయినా ఐ కీప్ దెమ్ బికాస్ వాళ్ళు ఎంతో ప్రేమతో తీసుకొస్తారు. ఇట్ ఈస్ నాట్ ద గిఫ్ట్ దట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ ద లవ్ అండ్ ఎఫెక్షన్. Exactly. See, well, everything here is a gift, including the statue. Somebody knows that I love Shirdi Sai Baba so much and they've gifted me this. So every time, like, ఏది చూసినా కూడా it's a gift here. Yes. And people voluntary అంటే వాళ్ళ ప్రేమ అలా వ్యక్తం చేస్తారన్నమాట. వాళ్ళ ప్రేమేమో కానీ మీ ప్రేమ క్లియర్గా కళ్ళల్లో కనిపిస్తుంది మేడం. Something what you love, no? Automatically లైఫ్లో అట్ ఒక ఫస్ట్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ యువర్ కెరియర్ మేబీ డబ్బుల కోసం వర్క్ చేస్తాం, బికాస్ ఆఫ్ కోర్స్ మనీ ఈజ్ నీడెడ్ ఫర్ అస్ కదా. అది ఎలా బతుకుతాం, లేకపోతే ఫుడ్, షెల్టర్, పిల్లలు సెటిల్ చేయాలి, పిల్లలు. యూ వర్క్ ఫర్ ద ఇనిషియల్ పార్ట్ ఆఫ్ యర్ కెరియర్, యూ ఎర్న్ ఫర్ మనీ. Once everything is done, you are not bothered about the money. You're more bothered about this work satisfaction. Yeah. So that stage of earning is gone now. Now it's the work and the work satisfaction that's more important. Satisfaction is more important, seriously. That's it. Yeah. ఇప్పుడు కొన్ని few questions about gynec ma'am. Okay. షుగర్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు. Yeah. ఒక షుగర్ అండ్ బీపీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, నేను కన్సీవ్ అవుతాను, కన్సీవ్ అయ్యాక నా బేబీకి కూడా షుగర్ వస్తుందేమో, నేను ఎలా క్యారీ చేయాలి. సో కొంతమంది మ్యారేజ్కి బిఫోరే షుగర్ ఉంటుంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, పెళ్లి చేసుకుంటే షుగర్ వస్తుందేమో మా బేబీకి, లేదంటే పెళ్ళి అయ్యాక నా హస్బెండ్కి షుగర్ అని తెలిస్తే ఎలా, ముందే షుగర్ అని చెప్తే పెళ్లి చేసుకుంటారు లేదు, ఇలా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ చాలామంది పాపులేషన్ ఫేస్ అవుతారు. సో ఐ విల్ డివైడ్ ఇట్ అండ్ టెల్ యూ వెరీ క్లియర్లీ. ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఆల్రెడీ డయాబెటీస్ ఉండి వాళ్ళ పిల్లలు కావాలనుకోవడం ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్. అనదర్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ వచ్చినాక దే డెవలప్ డయాబెటీస్. సో ఇనీషియలీ ఐ విల్ టెల్ అబౌట్ ద సెట్ ఆఫ్ పేషెంట్స్ ఆల్రెడీ షుగర్తో ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు చెప్తారు. దే కెన్ కన్సీవ్, బట్ ప్రొవైడెడ్ వాళ్ళు షుగర్ మంచి కంట్రోల్లో ఉండాలి. ఎంత కంట్రోల్ ఉండాలి, వాళ్ళకి HbA1c ఉంటుంది, అది లెస్ దెన్ 6 ఉంటే ఆ నెగిటివ్ ప్రభావం ఈ షుగర్ ఉండే వాళ్ళ బాడీలో కొంచెం హార్మోన్ అన్ని చేంజెస్ ఉంటాయి, ఆ షుగర్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమి పడవు బేబీ మీద. ఓకే. సో HbA1c మానిటర్ చేసుకోవాలి. సపోజ్ యూ ఫస్ట్ డైట్ మోడిఫికేషన్ చేసి ప్రాపర్ డ్రగ్స్తో ప్రాపర్గా షుగర్ కంట్రోల్ చేసుకున్న తర్వాత మాత్రమే యూ హ్యావ్ టు గో హెడ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ. సపోజ్ కంట్రోల్ చేయకుండా ఇర్రెగ్యులర్గా HbA1c 10, 11 అలా వచ్చిందనుకో, డెఫినెట్గా వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటవి? యోర్ చైల్డ్, మీకు పుట్టబోయే బిడ్డకి కొన్ని అబ్నార్మాలిటీస్తో పుట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంజెనైటల్ హార్ట్ డిజీజ్తో పుట్టచ్చు, లేకపోతే బిగ్ బేబీస్, లేకపోతే సడన్గా లోపల కడుపులో చనిపోవడం, లేకపోతే సడన్ అదర్ అనామలీస్, ఇవన్నిటితోటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తోటి వీరన్నిటితోటి బేబీ పుట్టచ్చు. సో మీరు ముందు జాగ్రత్తలు తీసుకునే కంటే యూ విల్ హ్యావ్ అ హెల్దీ చైల్డ్. అన్ఎక్స్పెక్టెడ్గా కన్సీవ్ అయిపోయారు అండ్ మీ బేబీకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి రిపీటెడ్గా స్కాన్స్ చేసుకోవాలి, రిపీటెడ్గా డబుల్ మార్కర్ టెస్ట్ చేయాలి, తర్వాత NT స్కాన్ చేసుకోవాలి, టిఫా స్కాన్ చేసుకోవాలి, క్వాడ్రపుల్ మార్కర్స్ చేసుకోవాలి. ఇంకా డౌట్స్ ఉంటే యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ పారామీటర్స్ లైక్ NIPT చేయించుకుని ఇన్ని టెస్టులు చేయించుకుని మేక్ షూర్ దట్ ద బేబీ ఈజ్ హెల్దీ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. అండ్ ఇప్పుడు మదరు ఫాదర్ ఇద్దరు డయాబెటీస్ అనుకోండి, ద ఛాన్సెస్ ఆఫ్ అ చైల్డ్ హ్యావింగ్ డయాబెటీస్ ఇస్ ఆల్మోస్ట్ as high as 25 to 50% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అదే ఒక పేరెంట్ అలా అంటే సమ్ టైమ్స్ దే మే ఎస్కేప్. సో అనదర్ థింగ్, ఇప్పుడు సమ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు వేర్ ప్రెగ్నెన్సీ వచ్చినాక దే డెవలప్ డయాబెటీస్. అటువంటి వాళ్ళలో వెంటనే ఐడెంటిఫై చేసి బ్లడ్ షుగర్ నార్మల్ లెవెల్స్కి తెచ్చుకొని ఇన్సులిన్ పెట్టుకొని ఇఫ్ యూ వెల్ కంట్రోల్, ఫస్ట్ డైట్ మేనేజ్మెంట్ చేస్తాం, దాంతో కంట్రోల్ అయితే వెల్ అండ్ గుడ్. ఎక్సర్సైజెస్ చేయాలి, దాంతో కంట్రోల్ అయితే వెల్ అండ్ గుడ్. ఈ రెండింటితో ఫెయిల్ అయింది అనుకోండి డ్రగ్స్కి వెళ్తాం, డ్రగ్స్తో కంట్రోల్ అయితే వెల్ అండ్ గుడ్. వి వెయిట్ అప్ టు 37 weeks అండ్ వి ఎలెక్టివ్లీ డెలివర్ దెమ్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు? సూపర్, అదే వెరీ కామన్. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలా మందికి థైరాయిడ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దే వెరీ కామన్ నవ్ డేస్. ఈ పేషెంట్స్కి ఎల్డర్లీ
కెరియర్ అనుకుంటారు. Yeah. సో లేట్ ఏజ్ అట్ మ్యారేజ్ ఉంటుంది. అవును. సో ఆటోమేటిక్లీ ఈ చిన్న చిన్న కాంప్లికేషన్స్ అని చాలా ఎక్కువ ప్రపోర్షన్ ఆఫ్ ద పేషెంట్స్లో చూస్తున్నాం. Yeah. నా దగ్గర వీ హ్యాడ్ అ ఉమెన్ 135 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ మీద ఉండింది. హా 135 units of insulin. She used to take morning 45, afternoon 35 and something like that. And she... It's like peaks. Peaks. But she delivered a healthy child. Actually, ఆ పాపను ఫస్ట్ నేను డెలివర్ చేశాను. సెకండ్ ఎప్పుడైతే ఎంత ఉందో షీ రష్. షీ వాజ్ యాక్చువల్లీ ఇన్ హైదరాబాద్. సార్ నో ఐ వాంట్ ఓన్లీ మేడమ్ టు డెలివర్ అని చెప్పి షీ కేమ్ బ్యాక్ ఆల్ ద వే. షీ డెలివర్డ్ విత్ అస్ అండ్ షీ వెంట్ బ్యాక్ సేఫ్లీ. అది దాట్స్ ఇట్. సో వీ హ్యావ్ లైక్ దట్. హైపర్ టెన్షన్ అన్నది బాబాయ్ ఎవ్రీ నవడేస్ ఈ స్ట్రెస్ఫుల్ ఇయర్స్ వర్కింగ్, దే ఆర్ వర్కింగ్. ఈవెన్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్. సో బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దే ఆర్ హ్యావింగ్ హైపర్ టెన్షన్. వీ డీల్ విత్ దెమ్. వీ టేక్ ఆల్ ప్రికాషన్స్, రెగ్యులర్ మానిటరింగ్, కేర్ఫుల్ మానిటరింగ్, రెగ్యులర్ స్కాన్స్, రెగ్యులర్ గ్రోత్ పారామీటర్స్ అని చెక్ చేసుకుని, రెగ్యులర్ డాప్లర్ చేసుకుని, దర్ ఆల్సో మోస్ట్లీ 99% దే కమ్ అవుట్ సేఫ్. అండ్ ఇంకోటి 5th month ఆర్ 6th monthలో టిఫా స్కాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంతమంది 5th month ఆర్ 6th month వెళ్ళినప్పుడు చేశాక లోపల బ్రెయిన్ బాగాలేదు బేబీకి, తీసేయాలి, సో చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు అలా ఎందుకు ప్రాబ్లం అవుతుంది మేడం? యాక్చువల్లీ టిఫా స్కాన్లో ఐడెంటిఫై చేయడం అన్నది తప్పు. వెన్ యూ గో 3rd week అంటే 12 weeks to 13 weeks అప్పుడు ఎన్టీ స్కాన్ చేసినప్పుడు ఆ టైంలోనే ఐడెంటిఫై చేసేస్తాం. దట్ ఈస్ అ టైమ్ టు ఐడెంటిఫై వెన్ దేర్ ఇస్ ఎనీ న్యూరల్ ట్యూబ్ డెఫెక్ట్ ఏదైనా ఉందా, యానెన్కెఫలీ ఉందా, ఏదైనా మేజర్ అనామలీస్ కెన్ బి మేడ్ అవుట్ అట్ దట్ టైమ్. సపోజ్ యాక్సిడెంట్లీ ఇఫ్ ద మిస్ అట్ ఎన్టీ స్కాన్, why should a mother suffer up to 5 months carrying an abnormal baby? ఇప్పుడు స్కాన్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయంటే యూఆర్ ఎర్లీ ఎన్టీ స్కాన్లోనే మనం ఐడెంటిఫై చేసేస్తున్నాం. ఓకే, ఇఫ్ దే మిస్ దెన్ ఎస్, ఇఫ్ దే ఆర్ ఐడెంటిఫైడ్ అట్ 5th month ఇమీడియట్గా టర్మినేట్ చేయాలి. దే ఆర్ 2 types ఆఫ్ అనామలీస్. ఒక సెట్ ఆఫ్ అనామలీస్ అదే కంపాటబుల్ విత్ లైఫ్, అంటే ఈ అనామలీ ఉన్నా కూడా బేబీ సర్వైవ్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలదా అని చూస్తాం. ఉంటే వీ విల్ అడ్వైజ్, కౌన్సిల్ ద పేరెంట్స్ అండ్ విల్ ఆస్క్ దెమ్ టు కంటిన్యూ. సపోజ్ దెర్ ఈస్ అన్ నాన్ కరెక్టబుల్ అనామలీ ఆర్ ఈ అనామలీతో బేబీ చనిపోతుంది అనుకుంటే మటుకు వీ విల్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. సో ఎందుకు వస్తుంది అలాంటి ప్రాబ్లం బ్రెయిన్కి సంబంధించి? మెయినరికం అని కొంత కంజెనిటల్ అనామలీస్కి అసలు రీజన్ సో మెనీ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి they are more prone to congenital anomalies. Next, మేనరికం, consanguineous marriages, వాళ్ళల్లో కూడా they have a high risk of developing congenital anomalies. ఒక్కొక్కసారి spontaneous genetic mutations వల్ల కూడా they can have these anomalies. ఎవరు ఎందుకు వస్తారు, ఈ బేబీ అబ్నార్మల్గా ఉంది, నెక్స్ట్ బేబీ అబ్నార్మల్గా, థర్డ్ బేబీ నార్మల్గా ఉంటుంది, ఎస్ there's a very high probability of having a normal child. అంతేగాని 2 babies బాగాలేదు, థర్డ్ బేబీ కూడా అబ్నార్మల్ ఉంటుందా అని చెప్పి you need not go into depression. We are there, we will scan, we will actually screen all the baby and then we will let you know if it's safe to continue or not. Nothing to worry about that. Yes, మీరు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, క్లియర్గా ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫైనల్గా ఆడియన్స్ అందరికీ, చూసే వాళ్ళకి, పద్మశ్రీ హాస్పిటల్కి రావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఎలాంటి, అంటే ఆల్మోస్ట్ వస్తూ ఉంటారు, బట్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాళ్ళు వస్తే మీరు ఎలా తీసుకుంటూ ఉంటారు, ఎలాంటి గైడ్ ఇస్తూ ఉంటారు అనేది కాస్త. ఓకే, ఫస్ట్ థింగ్ నేను రొటీన్గా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, నో హ్యూమన్ బీయింగ్ కెన్ సాటిస్ఫై 100%. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి 100 పేషెంట్స్ ఉంటారు కదా, మేబీ 80 to 90% విల్ గో సాటిస్ఫైడ్. ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ 10% పేషెంట్స్ ఆర్ 15% పేషెంట్స్ ఉంటారు, వాళ్ళని మనం ఎంత బాగా ట్రీట్ చేసినా కూడా దే విల్ కమ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ దే వాంట్ టు టెస్ట్ ద ఎబిలిటీ ఆఫ్ ద డాక్టర్. ఓకే, ఇట్ ఈస్ ట్రూ, మన సైకాలజీయే అట్టుంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మీ, with all the doctors are facing this problem kabatti I'm just expressing my view. So nobody can satisfy 100%, but if you are able to satisfy at least 80% or 90% of the people coming to you, then your job is done. And it satisfies you. 10% నా దగ్గరే కాదు, they will never be satisfied anyway. That is their attitude to see the negative aspects of people. Because no hospital is flawless. Nobody is flawless. If you see the positive aspects, you can move forward. If you keep on seeing the negative aspects, you'll go on moving in the wrong direction. So this is my
Actually my suggestion to people, because with my experience I have seen people coming for third opinion, fourth opinion. Why నా దగ్గరికి జనరల్గా వచ్చే పేషెంట్స్ ఈ మధ్యన ఎలా వస్తున్నారంటే థర్డ్ ఒపీనియన్కి, అంటే దే హ్యావ్ గాన్ టు 2-3 డాక్టర్స్ ఫర్ ఒపీనియన్ అండ్ ఫైనలీ దే ఫైండ్ దట్ సో అండ్ సో సంబడి విల్ దెమ్ గో టు పద్మశ్రీ మేడం, షీ విల్ గివ్ యూ ద రైట్ ఒపీనియన్ ఆర్ సంథింగ్, ఫైనల్ ఒపీనియన్కి వస్తున్నారు. బట్ ద ఫస్ట్ థింగ్ ఐ టెల్ దెమ్ ఇస్, according to the opinion of the first doctor, it was like this. So much is positive and so much explain the proportions. The decision lies in your hand what you want. It is not that any doctor is at fault. Okay. It is like that. No, it is true. And another point I would like to tell through NTV is that generally patients have the habit of Googling. That actually causes a lot of stress on them. And I always tell the patients who come to me, to Padmasri especially, I'll tell, once you come to me and take my opinion, your responsibility is with me, not with you. Your health problem, your baby, you going home safely is my responsibility. Isn't it true? Somebody has trusted me and come to me, the entire responsibility of you should be with me. Why should you worry and Google and tell me, madam, this can be done, that can be done, that should not be done, because Google just gives you the information. The experience that Briefly, I have, the experience that I have, with my experience I can tell you what is good for you, what is bad for you, and I can always give you the probability of having this or that. So don't Google much, listen to your doctor. She is your best friend, really. Out of, so for example, if a person has come to me in Vizag, leaving the remaining thousands of doctors, and she has come to me, I respect her for that, because I am not someone great. She has that trust to come to me. Exactly. So definitely I will give you my best. Trust us that way. Trust us that way. That is it. And what else more to tell? You have come to me with your problem. It is my responsibility. It is my headache to give you the best treatment. So you don't worry about it. We will take care of you. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను మీ నుంచి తెలుసుకున్నాను అండ్ ఆడియన్స్ కూడా తెలుసుకున్నారు. సో మీరు ఇలానే అందరికీ మంచి ట్రీట్మెంట్స్ ఇస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇలాంటి బ్రాంచెస్ ఇంకా వైజాగ్లోనే కాకుండా ఓపెన్ a new branch at Madurwada. Madurwada, it's on the highway. Madurwada is the upcoming area. Okay. We have started a Padmasri IVF center in Madurwada in the Max building on the highway. It's on the highway, Max building, Sajid Stars. You can Google it, Padmasri IVF center at Madurwada. మరి ఓన్లీ వైజాగ్లోనే కాకుండా No, I don't want to run too much, frankly. Okay. I want to be available to my patients. Suppose if I open too many branches, do you think I can't feel that the travel, quality of work might suffer. So running 2 centers only wholeheartedly is difficult, because patients come for me. They don't come for Not my for treatment or anything. So they want to talk to me, they want to discuss with me their problems. ఎస్పెషల్లీ And, ఫర్ యువర్ ట్రీట్మెంట్ ఓన్లీ. Especially what happens is a patient is more satisfied when you listen to her properly, carefully, and you explain to them. Not see the treatment aspect is only a part of it. ఓకే. The way she is counseled, the way she's answered her questions, that makes her feel more comfortable. So that is why I feel that I should be. సో బట్ అర్థమవుతుంది, మీ దగ్గరకు వస్తే ది బెస్ట్ కౌన్సిలింగ్తో పాటు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా హ్యాపీగా సేఫ్గా ఇంటికి వెళ్తారు అని చెప్పి అర్థమవుతుంది. సో ఇలానే మీ చేతులతో అందరినీ లైఫ్ మంచిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. డాక్టర్ దేవుడితో సమాధానం అంటూ ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని చూస్తే అది అర్థమవుతుంది మాకు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so much, NTV. Thank you, Anusha. థ్యాంక్ యూ సో మచ్.